ఎన్నికలు అయితే స్థానిక ఎన్నికలకి రంగం సిద్ధమవుతుంది. అయితే 123 కాకుండా 87 పురపాలికలు, నగరపాలికలు, నగర పంచాయతీలకి చేస్తారట. డివిజన్లు, వార్డులు పునర్విభజన మీద కోర్టులో కేసులు పరిష్కారం అయితే నగరపాలికలు, పురపాలికలు, నగర పంచాయతీలు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంసిద్ధత తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత మీద రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఈ నెల 6 నిర్వహించిన సమావేశంలో పురపాలక పంచాయతీరాజ్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చాయి. ఎన్నికలకు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యల మీద వివరించినాయి. డివిజన్లు, వార్డుల పునర్విభజన మీద కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన 20 రోజుల్లో 100 చోట్ల ప్రక్రియను పూర్తి చేస్తామని పురపాలక శాఖ తెలిపింది. 2021లో ఎన్నికలు నిర్వహించిన 100 పురపాలిక, నగరపాలికలు, నగర పంచాయతీలు 87 చోట్ల పాలకవర్గాల పదవీ కాలం ఏడాది మార్చితో ముగిసింది. మరో 13 చోట్ల ఏడాది నవంబర్ 22 వరకు గడువు ఉంది. పదవీ కాలం ముగిసినటువంటి 87 చోట్ల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు పురపాలక శాఖ వెల్లడించింది. సమీప గ్రామ పంచాయతీలు, పురపాలికలు, నగరపాలికలు, నగర పంచాయతీలు కలిపేందుకు తెచ్చిన చట్టం 5ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన 35 రిట్ పిటిషన్ల మీద యథాతథ స్థితి కొనసాగించాలనే ఆదేశాలతో 2021లో 23 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. వీటిలో మంగళగిరి, తాడేపల్లి నగరపాలిక, శ్రీకాళహస్తి, కావలి, అల్లూరు పురపాలికలు, నగర పంచాయతీలకు సంబంధించిన రిట్ పిటిషన్లు ఇటీవల ఉపసంహరించుకున్నట్టుగా సమాచారం. మిగిలిన కేసుల పరిష్కారం మీద చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ వివరించింది. మొత్తం రెడీ అవుతున్నారు. కాకపోతే ప్రభుత్వం అనుకుంటే 10 నిమిషాల పని అవన్నీ విత్డ్రాలు కానీ లేదా కోర్టులు వాటి మీద స్టే ఇచ్చేసి ఎన్నికలు జరుపుకోమని చెప్పడం కానీ. కాబట్టి ప్రభుత్వం చేతిలో ఉంది ఇదంతా.